నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ. రేషన్ దుకాణాలలో ఈ మిషన్ల ఏర్పాటు అక్రమాలను అరికట్టేందుకేనన్న జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు. ఒంగోలులో స్వల్ప భూకంపం, వీధుల్లోకి పరుగులు తీసిన జనం. జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయనున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. నిరుద్యోగుల్లో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. వెలుగు శిక్షణా కేంద్రంలో దామచర్ల ఆంజనేయులు చారిటబుల్ ట్రస్ట్ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువత నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ జాబ్ మేళాలో 20 కంపెనీలు 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం హర్షణీయమని చెప్పారు. జాబ్ మేళాకు నిరుద్యోగుల నుండి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, తెదేపా నాయకులు యోగయ్య యాదవ్, కొల్లిపల్లి సురేష్, తాత ప్రసాద్, రమాదేవి, డిపిఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ అనే కాకుండా డిగ్రీ చదివిన వాళ్ళకి, అదేవిధంగా 10th చదివిన వాళ్ళకి, 10th కూడా కాకుండా కొంతమంది 8th క్లాస్ ఉండే వాళ్ళకి కూడా ఈరోజు ఇక్కడ అవకాశం వచ్చేటట్టుగా ఈరోజు మనం నిర్ణయాలు తీసుకున్నాం. ముఖ్యంగా నేను ఒకటే మీ అందరికీ కోరేది, పోయినసారి ఎంతో మంది అప్లికేషన్స్ ఇవన్నీ కూడా బయోడేటాస్ రెజ్యూమ్స్ వస్తే మేమంతా కూడా కొన్ని కంపెనీలకు పంపించాం. మనకు తెలిసిన వాళ్ళకి అక్కడ 200 అప్లికేషన్స్ పంపిస్తే 2 సెలెక్ట్ అయ్యారు. ఏంది కారణం అని చెప్పేసి నేను కనుక్కుంటే, వాళ్ళు అక్కడికి పోయి కూర్చోగానే ముందు వాళ్ళ ఆఫీస్ ప్రిన్సెస్ వాళ్ళు అడిగే ప్రశ్నస్కి వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఆ ఫియర్ తోటి చాలా మంది కూడా ఉద్యోగాలు పోవటాలు జరిగినాయి. అంతకు ముందని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనకి ఫ్లూయెన్సీ రాకపోయినా పర్వాలేదు, మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ ప్రిన్సెస్ కాదు, ఈరోజు మన ప్రిన్సెస్ లోనే 20 మంది కంపెనీలు ఈరోజు మీకు అంతా కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏది భయపడద్దు. ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయినా కూడా మనం అవకాశాలు వచ్చేటట్టుగా కూడా మనకు అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు జాబ్ వచ్చే వరకు ఈ విధంగా ప్రతి నెల కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మన నియోజకవర్గమే కాకుండా జిల్లా మొత్తం మీద కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈరోజు ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయమన్నాం. ఈరోజు 1500 మంది విద్యారంగంలో కానీ వాళ్ళకు ఒక మంచి చేయాలని సంకల్పంగా ఉంది. ఆ ఆశయాలతో ముందుకు వచ్చారు. నగర అభివృద్ధిలో కూడా మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఒంగోలు నగరానికి సాక్షాత్ మంత్రులు కూడా చెప్తున్నారు, రోడ్డు పక్కన పోతుంటే చెత్త వాసన వస్తుందని. దానికి శాశ్వత పరిష్కారం చేశారు. ఒంగోలులో పోటీ చేసేటప్పుడు కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడు గారు ఈ పరిష్కారం డంపింగ్ యార్డ్ చేయాలనుకున్నారు. డంపింగ్ యార్డ్ తీసుకొచ్చారు. ఈ చెత్త సమస్య పరిష్కారం చేసి నగరాన్ని మంచిగా ఆనంద మరి ఈ వాళ్ళ తల్లిదండ్రులకు పరం కాకుండా అభివృద్ధి పథకంలో కూడా ముందుంటారని మన యువ నాయకులు ఇద్దరు కూడా. ఎందుకంటే ఆ ఆకాంక్ష ఉండేది కొంతమందికి. వారి గురించి తెలుసు. పట్టుదలతో ఒంగోలు పట్టణాన్ని కూడా సుందర నందనవందన తీర్చాలని అనేక కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నారు. అదే క్రమంలో యువత కూడా మనము ఒక మంచి కార్యక్రమం చేసి ఈ ట్రస్ట్ ద్వారా ఉపాధి కల్పిస్తే బాగుంటుందని సార్ ప్రతినిత్యం ఎప్పుడు కలిసినా కానీ నేను ఆర్టీఓగా ఉన్నప్పుడు కూడా సివిఎన్ రీడింగ్ రూమ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఈ సందర్భంగా పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నామని సివిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్ష కార్యదర్శులు వేమూరి బుజ్జి, చెంగల్శెట్టి అశోక్ బాబు తెలిపారు. క్లబ్లోని నూతన సమావేశ మందిరాన్ని ఈ సందర్భంగా వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో
సివిఎన్ రీడింగ్ రూమ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, మార్చి నెలలో క్లబ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. ఈ సందర్భంగా క్యారమ్స్, పాటలో, చెస్, బిలియర్డ్స్, షటిల్స్లో పోటీలు నిర్వహించనున్నామని అన్నారు. ట్రెజరర్ తోట ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ అల్లూరయ్య, జాయింట్ సెక్రటరీ రమేష్, ఈసీ మెంబర్లు రామానాయుడు, లక్ష్మణ, భాను, పప్పు శ్రీను, వెంకటేశ్వర్లు, జిలాని పాల్గొన్నారు. మా సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ కమిటీ వచ్చిన తర్వాత క్లబ్ ఆధునీకరణలో భాగంగా సమావేశ హాల్ను ఆధునీకరించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొదటి సమావేశం జరగడం జరిగింది. వచ్చే నెలలో క్లబ్ డే 3 రోజులు జరపాలని, క్లబ్ డే సందర్భంగా అన్ని పోటీలు నిర్వహించి, జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పోటీలు నిర్వహించి క్లబ్ డేని బాగా గ్రాండ్గా జరపాలని చెప్పి నిర్ణయించారు. ఈ క్లబ్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా క్రికెట్, చెస్, క్యారమ్ బోర్డు, షటిల్ కూడా స్టేట్ టోర్నమెంట్ పెడదామనే ఆలోచనలో ఉన్నాం. దీనికి ఒంగోలు నుండి మన సివిఎన్ క్లబ్ మెంబర్స్తో పాటు మిగతా వాళ్ళ సహాయ సహకారాలు కూడా మేము తీసుకుందామని ఆలోచనలో ఉన్నాం. దీంతోపాటు పూర్తి స్థాయిలో సివిఎన్ క్లబ్లో ఆధునీకరణతో పాటు మళ్ళీ పూర్వం తీసుకొద్దామని మా పాలకవర్గం ఎప్పుడైతే ఎంపిక అయ్యిందో అందరం ఈసీ మెంబర్లతో పాటు అందరం ఒక నిర్ణయానికి వచ్చి త్వరలో కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుందామని ఆలోచనలో ఉన్నాం. కాబట్టి వీటన్నిటికీ మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్లమెంటు ఉభయ సభలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన లభిస్తుందన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు వేమ శ్రీనివాసరావు, ఈదా సుధాకర్ రెడ్డి, ఎద్దు శశికాంత్ భూషణ్, డిపిఆర్ ప్రసాద్, గాదె లక్ష్మారెడ్డి, పైడి యుగంధర్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్ర విభజన విషయం రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరిచి ఈ అంశాలన్నీ కూడా పార్లమెంట్లో చర్చకు రావాలని చెప్పని ఒక లేఖ రాయడం, దాని మీద రాష్ట్రపతి పార్లమెంట్లో మాట్లాడినటువంటి విషయాల్లో చర్చలో అది రాకపోయినందువల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దుశ్చర్య జరగకూడదు. మరి ఆనాడు వారు ఏదో మా చేతిలో పెత్తనం ఉందని చెప్పి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామనంటే ఇక్కడ ప్రజలు సహించేదానికి సిద్ధంగా లేరు. ప్రజలు ఇప్పటికే మీ మీద ఉన్నటువంటి భ్రమలు ప్రజలకు వీడాయి. మరి ప్రజలు మీకు తగినటువంటి గుణపాఠం చెప్తారు. మరి ఇప్పటికైనా కూడా ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీల్ని మరి ఖచ్చితంగా ప్రజలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, చేనేత రైతులకు కానివ్వండి, మరి డ్వాక్రా మహిళలకు కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి మరి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రిమ్స్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ రిమ్స్ను సందర్శించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పేద రోగులకు సక్రమంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన వైద్యులకు సూచించారు. చిన్నపిల్లల విభాగం పరిశీలించి అక్కడ విభాగాలు సక్రమంగా ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను పరిశీలించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయించాలని రిమ్స్ డైరెక్టర్ను ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని కోరారు. త్వరలో రిమ్స్కు ఎంసీఐ బృందం పరిశీలనకు రానున్న సందర్భంగా వారు అడిగిన 13 అంశాలను చక్కదిద్దాలని ఆదేశించారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అంజయ్య, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ యాస్మిన్, బాలాజీ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్టూడెంట్స్ సంబంధించినటువంటి కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇంప్రూవ్మెంట్ చేయాల్సినటువంటి ఏరియాస్ చాలా డిస్కస్ చేశాము. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ ఉండేటటువంటి టీచింగ్ ఫ్యాకల్టీతో మాట్లాడలేదు కాబట్టి మనం ఒక నిర్ణయానికి రావడానికి వీలు కాదు. తప్పనిసరిగా వాళ్ళతో కూడా ఒకసారి కూర్చొని ప్రయత్నం చేస్తాము. వాళ్ళతో కూడా మాట్లాడి స్టూడెంట్ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రేషన్ దుకాణాలలో అక్రమాలను అరికట్టేందుకే ఈ మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి డి వెంకటేశ్వర్లు తెలియజేశారు.
ఇప్పటికే 406కు పైగా కేసులను నమోదు చేశామని ఆయన తెలిపారు. సత్య న్యూస్తో ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం పలుచోట్ల పక్కదారి పడుతున్నాయని, వాటిని రీసైక్లింగ్ ద్వారా షాపుల్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 3,40,00,000 రూపాయల విలువ కలిగిన ధాన్యం పట్టుకున్నామని చెప్పారు. 3 డివిజన్లలో 3 టీంలు ఏర్పాటు చేసి ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే సత్వరమే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామని, ప్రజలకు కూడా ఈ మిషన్ ద్వారానే సరుకులు అందజేయడం జరుగుతుందని చెప్పారు. అందరికీ సరఫరా చే విషయంలో మా ఎన్ఫోర్స్మెంట్ డీటీలు అప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ డైవర్షన్ అని మాకు అనిపిస్తుందో, కంప్లైంట్ వచ్చినా సరే లేదా జనరల్ చెకప్ అయినా సరే ఇన్స్పెక్షన్లు చేయడం జరుగుతుంది, దాడులు చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే 2013-14కు సంబంధించి 634 రైళ్లు చేయగా వాటిల్లో 406 కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. అందుకు సంబంధించి 3,40,00,000 రూపాయలు కూడా విలువ గల సరుకులను కూడా సీజ్ చేసి చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా చార్టెడ్ అకౌంటెంట్స్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ తిరువాయి కుమార్లతో పాటుగా ఉపాధ్యక్షునిగా సురేంద్ర కుమార్, ట్రెజరర్గా జగన్మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రామ్ ప్రసాద్లు ఎన్నికయ్యారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. జిల్లా వాసులను బుధవారం నాడు వచ్చిన స్వల్ప భూ ప్రకంపనలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఉదయం 6:25 వచ్చిన భూ ప్రకంపనలకు ఒంగోలు నగరంలోని ప్రజలు భయంతో నివాసాల నుండి బయటకు పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలో 2 సార్లు 5 సెకన్ల పాటు భూమి కంపించింది. జిల్లాలో భూకంప ప్రకంపనలు ఒంగోలు, అద్దంకి, పర్చూరు, ఇంకొల్లు తదితర ప్రాంతాలలో ప్రజలను భయకంపితులను చేశాయి. తెల్లవారుజామున 6:25 వచ్చిన భూకంపానికి నిద్రమత్తులో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. గతంలో వచ్చిన ఇంత పెద్ద స్థాయిలో రాలేదని వారు తెలిపారు. దనదన వచ్చేసరికి బయటికి పరిగెత్తాం మేము. అది ఏందబ్బా ఈ సౌండ్ అనుకున్నాం. మళ్ళీ ఇంకొక నిమిషం మళ్ళీ వచ్చేసింది. అసలు ఏమండి ఒకసారి మీరు చెప్పండి. అది ఎన్నింటి శంకరం? 5:50 వచ్చింది. అప్పుడే తెల్లవారుజామున 6 గంటలకి వైబ్రేషన్ తో కూడుకున్నటువంటి బిల్డింగ్ కొద్ది క్షణాల పాటు వణకటం అనేది నా లైఫ్ లో ఇప్పుడే చూడటం. గతంలో కూడా ఒంగోలుకి చాలా సార్లు వచ్చింది, కానీ మేము ప్రాక్టికల్ గా చూసినటువంటి విధానం అయితే ఈ రోజు ఉదయమే చూసాం. 6:05కి కరెక్ట్గా భూకంపం వచ్చింది. గజగజలాడింది. టీవీ చూస్తుంటే ఊగిలికి పట్టుకున్నాను. తేల చూస్తే భూకంపం అని బయటకు వచ్చేసాం. ఈరోజు తెల్లారుజామున భూకంపం అనేది వచ్చి అందరూ కూడా నిద్రపోతున్న సమయంలో ఒక భయంకరమైన శబ్దంతో కాసేపు ఇంట్లో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా భయానికి లోనయ్యి భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటి వరకు ఇటువంటి భూకంపం ఒంగోలులో ఇప్పటిదాకా రాలేదు. దీనివల్ల ప్రజానికం కూడా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసి భయాందోళనకు లోనయ్యారు. ఈ వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ అనురాధ తెలిపారు. మార్చి నెలాఖరుకు 100% పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి గైడ్ లైన్స్ రావడంతోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మార్చి నెలాఖరుకు 100% పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి గైడ్ లైన్స్ రావడంతోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో నగర కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా ఉన్నటువంటి పన్నుల్ని కలెక్షన్ ప్రాపర్గా మనకి మార్చి కూడా వస్తుంది కాబట్టి మార్చి లోపల మొత్తం 100% కలెక్షన్ చేయడానికి కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి పన్నుల వ్యవస్థలో ఏవైతే లోపాలు ఉన్నాయో, అండర్ అసెస్డ్ కానీ అన్అసెస్డ్ కానీ ఏమున్నాయో వాటన్నిటి కూడా రెక్టిఫై చేసుకొని పురపాలక సంఘం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలిసి ఇప్పుడు అర్బన్ ఏరియాలో మనకి స్వచ్ఛ భారత్ మిషన్ కింద అర్బన్ ఏరియాస్లో కూడా మరుగుదొడ్లు నిర్మాణానికి అని చెప్పి సర్వే చేయడం జరిగింది ఇటీవల కాలంలో.
దానికి సంబంధించి మన గుంటూరు రీజియన్లో కూడా ఒక 60,000 దాకా టాయిలెట్స్ ఇప్పటిదాకా కూడా ఐడెంటిఫై చేశారు అన్ని చోట్ల. ముద్రణా రంగ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. అర్హులైన పేద కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ప్రింటర్స్ డే సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కార్మికుడు తాతాజీకి 5,000 రూపాయల ఆర్థిక సాయం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ ఎస్బీఎంసీ బ్రాంచ్ మేనేజర్ విద్యాసాగర్, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట శివప్రసాద్, పల్నాటి నాగేశ్వరరావు, రాజారెడ్డి, చెల్ల అంకబాబు, తెదేపా నగర అధ్యక్షులు యోగయ్య యాదవ్, ఈశ్వరరావు, దాసరి శ్రీనివాసులు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రింటింగ్ పితామహుడు జోహనెస్బర్గ్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏ పనులైనా కూడా ప్రభుత్వం తరఫున చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇందాక ఎవరో చెప్తున్నట్టు మన వాళ్ళు ఎవరికైనా కూడా ప్రభుత్వం తరఫున పట్టాల విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున ఎటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా రండి, తప్పకుండా కూడా ఇవ్వడానికి ముందుంటానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా యూనియన్ తరఫున ఎవరైతే ఉన్నారో నిజంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్కస్ ఇస్తే తప్పకుండా అది ప్రిఫరెన్స్ కాపీ అని పెట్టి మీ పేర్ల మీదే ఆ ఏరియా కూడా మనం డెవలప్ చేయడానికి సాధించిన ఆర్థిక విధానం వల్ల మరి దేశం గ్లోబలైజేషన్ వల్ల ఎంతో ముందుకెళ్తున్నాక ఇప్పుడు అనేక టెక్నాలజీ వచ్చినాక ఈ యొక్క ప్రింటర్స్ ఇప్పుడు ప్రింటర్స్ దగ్గర అసలు జరిగే ప్రశ్న లేదు. ప్రతి ఒక్కరు ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే, ముందు మేడం తయారు చేసుకోవాల్సిందే. ప్రింటర్స్ కి అంత మరి అవకాశం ఉన్నదాక ఖచ్చితంగా ఈ యొక్క ప్రింటర్స్ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా మిత్రులు చెప్పినట్టుగా మన జనార్దన్ గారు దక్షిణ మధ్య రైల్వే సలహా మండలి సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి నియమితులయ్యారు. సలహా మండలి సభ్యునిగా తను నియమించబడటానికి కృషి చేసిన ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సలహా మండలి సభ్యునిగా రైల్వే సీనియర్ కమర్షియల్ మేనేజర్ నుండి నియామక ఉత్తర్వులు అందుకున్న ఆయన సత్య న్యూస్తో మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల సమస్యలను ఎప్పటికప్పుడు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తాను తన సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా వేమూరి బుజ్జిని పలువురు అభినందించారు. శాఖ నన్ను డిఆర్ఈసిసి నంబర్గా నియమించడం జరిగింది. దీనికి సహకరించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఈ విజయవాడ రైల్వే డివిజన్లో ఉండే సమస్యలన్నింటినీ కూడా సుబ్బారెడ్డి గారి ద్వారా మా రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను. బ్యాంకు అనుబంధ రుణాల రికవరీ విషయంలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. వెలుగు కార్యాలయంలో మురళి సిబ్బందితో సమీక్షించారు. జిల్లాలో 106 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. డిపిఎం సుబ్బారావు, ఏజీఎం ధర్మేంద్ర, డిపిఎంలు కృపారావు, జె నారాయణ, పి డేవిడ్, లక్ష్మణాచారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇన్సూరెన్స్లో అభయాస్తంలో కూడా దీన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. సీసీ వైజ్ కూడా టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మంత్తో నెక్స్ట్ మంత్తో మనకి సంవత్సరం ముగుస్తుంది కాబట్టి అంత లోపల వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లు కూడా రీచ్ కావాలని, జిల్లాలో కూడా ఎక్కువ శాతం ఎన్పీఏ తగ్గించాలని ముఖ్య ఉద్దేశం. వీళ్ళంతా కూడా ఈ సూచనలు ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మజ్దూర్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కత్తూరి వెంకట సుబ్బారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు తమ శుభాకాంక్షలు తెలిపారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించాలని, క్లస్టర్స్ ఏర్పాటు, స్వచ్ఛంద సంస్థలకు పథకాన్ని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం భవనం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు స్వచ్ఛంద సంస్థలకు పథకాన్ని అప్పగించాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. విద్యా విధానం పేరుతో సంస్కరణల పేరుతో పేద వర్గాలకు అందుబాటులో ఉన్న ప్రాథమిక పాఠశాలలను క్లస్టర్స్ గా మార్చడానికి తాము వ్యతిరేకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిట్టెమ్మ, సిఐటియు నాయకులు మహేష్, నగర కార్యదర్శి రమాదేవి, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా మెసేజ్లు పెంచాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస జిల్లాలో 6 మాసాల నుంచి వేతనాలు కానీ పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అవి ఇవ్వమని అనేక సార్లు మనం అధికారులు కోరాం. కానీ నేటికి కూడా బిల్లులు వేతనాలు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికురాలు వాళ్ళకి వచ్చేటువంటి వేతనం నెలకు 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు కూడా ప్రతి నెల రాకపోతే మధ్యాహ్న భోజన కార్మికులు. ఒంగోలులోని రత్నం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమాన్ని స్కూల్ కరెస్పాండెంట్ గుప్తా పర్యవేక్షించారు. ప్రింటర్స్ డే సందర్భంగా నగరంలో నిర్వహించిన ర్యాలీ ఉత్సాహంగా ముందుకు సాగింది. ర్యాలీలో ప్రింటర్స్ డే విశిష్టతను చాటి చెప్పే విధంగా ముద్రణా రంగ కార్మికులు ప్లకార్డులు చేతబూని ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి వెంకట శివప్రసాద్, రాజారెడ్డి, చల్లా అంకబాబు, ఈశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రింటింగ్ పితామహుడు, ప్రింటింగ్ ఆద్యుడు అయినటువంటి గుటెన్బర్గ్ జన్మదినోత్సవం జరుపుటకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మన ప్రకాశం జిల్లాలోనే ఆయన గురించి స్మరించుకునేవాళ్ళు. ఆయన చేసిన సేవలు ప్రింటింగ్ రంగానికి చాలా గొప్పవి. నేను కూడా ప్రింటింగ్ ప్రెస్ అయినందువల్ల నన్ను మా మిత్రులందరూ పిలిచాడు. జాన్ గుటెన్బర్గ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మేము ప్రింటర్స్ డే జరుపుకుంటున్నాం, సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా మా మిత్రులు శ్రేయోభిలాషులందరికీ సృష్టికర్త, ప్రింటింగ్ పితామహుడు జోహెన్నెస్ గూటెన్బర్గ్ గారి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రింటర్స్ డే వేడుకలు జరుపుకుంటుంటారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి ముద్రణా రంగ యజమానులు, కార్మికులు
దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజీలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్సులు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఇవాళ 2,213 మంది ఈరోజు అప్లికేషన్స్ తీసుకున్నారు. దాంట్లో 940 మందికి ఈరోజు జాబ్ కన్ఫర్మ్ చేశారు. 24 మంది ఈరోజు రావడం. అదేవిధంగా ఈరోజు వచ్చిన స్ట్రెంత్ చూసి మేము కూడా ఒకటే అనుకున్నాం. ప్రతి ఎవరి మంత్ ఒక 3rd వీక్ వెడ్నెస్డే ఈ జాబ్ అన్నా పెట్టాలి, కంపెనీస్ కూడా ఇంకా పెంచాలని చెప్పేసి కూడా మనం అనుకున్నాం. ఆ రూపమైన కొంతమందికి అలా కాకుండా నిర్ణయాత్మక శక్తి అంటే ఒక నిర్ణయం తీసుకున్న శక్తి ఉండాలి. అది చాలా మందిలో పడబడుతుంది. టూపీ ఆర్ నాట్ టూపీ అంటే ఊగిసలాడే మనస్తత్వాన్ని ఎప్పుడు తీసుకోకూడదు. ఏ విషయం పట్లైనా సరే, మన భవిష్యత్తు పట్లైనా సరే ఒక సబ్జెక్ట్ని ఎంచుకునే విధానం కానీ సౌండ్ లేదు ఇంకా. మున్సిపాలిటీలకు వనరుల సేకరణ అనే అంశంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీ సిహెచ్ అనురాధ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, సెక్షన్ హెడ్లతో సమీక్ష నిర్వహించారు. ఖాళీ స్థలాలకు పన్నులు, ప్రకటన, వ్యాపార లైసెన్సు పన్నులు, ఆస్తి పన్నుల వసూళ్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని విఎన్జీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆలోచింపచేసింది. విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక అంశాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విఎన్జీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కొల్లా మాధవరావు పర్యవేక్షించారు. మంచి ఎగ్జిబిషన్ తయారు చేసి విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని వాళ్ళు సొంతంగా తయారు చేసి తీసుకురావడం అనేది విద్యార్థుల్లో ఉండే మేధాశక్తిని. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ. రేషన్ దుకాణాలలో ఈ మిషన్ల ఏర్పాటు అక్రమాలను అరికట్టేందుకేనన్న జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు. ఒంగోలులో స్వల్ప భూకంపం, వీధుల్లోకి పరుగులు తీసిన జనం. సత్య న్యూస్లో నేటి మాట. విజయం అనేది
ఒక నిరంతర ప్రయాణమే గాని గమ్యం కాదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.